హన్మకొండ జిల్లా కొత్తపల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న పెళ్లి వాహనాన్ని బోర్వెల్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సిద్దిపేటకు పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు మహబూబాబాద్కు చెందిన సుద్దనపల్లి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. తమ్ముడు వినే రే ఇంకో బండి వస్తుంది మంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటుగా హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసే అంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాల ఉధృతంగా ప్రవహిస్తుంది. సంతోషమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మే నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హన్మకొండ పరిధిలోని వడ్డపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతుంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హన్మకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు దిగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైకులు జలప్రవాహంలో కొట్టుకుపోయాయి. తెలంగాణను మంతా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణను మంత తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాను బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ మేడం కనుకరించండి, మా కుటుంబాన్ని ఆదుకోండి. మహిళా రైతు తారవ్వ విన్నపాలివి. కలెక్టర్ కాళ్ల మీద పడి దైన్యంగా వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. తడిసిన ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహిళా రైతు తారవ్వ రోదన వర్ణాతీతం. ఈ ఘటన అన్నదాత కష్టాలను మరోసారి ప్రపంచానికి కళ్ళకు కట్టేలా చూపించింది. హుస్నాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే మార్కెట్ యార్డ్లో ఆరబేసిన తమ ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని మహిళా రైతు తారవ్వ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్ళపై పడి బోర్న విలపించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఈ డ్రైనేజీలో ఏరుకుంటున్న ధాన్యం ఇదంతా కూడా క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఆమె ఉదయం నుంచి ఇక్కడే ఉండి ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం ఒక్కొక్క గింజ ఏరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, ఆమె ఉదయం నుంచి ఈ కొద్దిపాటి ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది, కానీ మిగతా ధాన్యం అంతా కూడా నీళ్ళల్లో పోయిన పరిస్థితి. అమ్మ, రాత్రి ఎన్ని గంటలకు మీరు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చిర్రు, ఎన్ని గంటలకు పోయినావు, ఏం జరిగింది? పొద్దున వచ్చినాము. ఆ వానల్ని ఇక్కడ ఉన్నాం. మా వడ్లకి ఏమన్నా అవుతుందని ఏం కాలేదు. 3 గంటల దాకా ఉన్నాం, ఏం కాలేదు. నిన్న ఇవాళ కాంట పెడతామని అన్నారు. రాత్రి వచ్చింది. తెల్లార వరకు ఒక్క ఇత్తు లేకుండా 10 ట్రాక్టర్ల వడ్లు మోర్లు వచ్చి ఇక కొట్టుకొని పోయినాయి. వీడికి వచ్చి చూసే వరకు ఏంది, ఒక్క ఇత్తు లేదు. ఇంటికి వచ్చి ఇక ఏడ్చుకుంటా మనం ఉండేందుకు మన రైతాం ఇక మనకేం లేదు అనేసి ఊరికి వచ్చి దేవత్తలేవు. ఆమె మేడం వచ్చింది, బాంచనంటే ఏడవకు బిడ్డ, నీకు తయారని చేస్తాం. ఆ పుణ్యం పవకర్ వచ్చిండు, నీకు ఏడవకు, నీ 5 ఎకరాల భూమిలో ఎన్ని పంట పడితే అంత కట్టిస్తా, నువ్వు ఏడవకు బిడ్డ అన్నాడు. దగ్గర తీసుకొని చెప్పిపోయిండు. నేను ఇంట్లో ఏమన్నా దొరుకుతాయని ఏరుకుంటాను. 160 క్వింటాళ్ళు అవుతాయి, మొత్తం 160 క్వింటాళ్ళ దానికి అయితే ఇవ్వచ్చు. 20 రోజులు అవుతుంది. మా అల్లుడు చచ్చిపోయిండు. ఇక అవి ఒకసారి అమ్ముకుంటాం. ఆయన చచ్చిపోయినని విడ పోసుకొని అవి తెచ్చుకొని ఇడ పోసుకున్నాం. అవి కాంట పెడతామంటే ఇక ఒక పాయింట్ అయితేనే పెడతామని అంటే ఇక తెచ్చి ఇడ పోసుకున్నాం. ఇక తెల్లారితే పెడతామని అన్నారు. అల్లుడు చచ్చిపోక ముందు 3 ఎకరాలు కోసుకున్నాం. ఇక మళ్ళీ వెనకది 2 ఎకరాలు కోసుకొచ్చుకొని ఇడ పోసుకొని ఒకసారి అమ్ముకుందామని పెట్టుకొని నేర్పుకున్నాం. ఇక మాకు షెడ్ కింద ఉన్నాయి కదా, ఏమి ఇబ్బంది లేదు. ఏనంగానన్నా నీళ్ళు వస్తాను. నేను 3 గంటల దాకా కావలి కాసినాం, ఏం రాలేదు. ఇక 3 గంటలకి ఇంటికి పోయాను. మళ్ళీ తెల్లరాజు చూసే వరకు ఒక్క ఇత్తు లేకుండా పోయింది. మూటలు పడ్డాయి, అన్ని కొట్టుకొని పోయింది. ఇక కొన్నే దొరికి ఇవే ఉన్నాయి. అవి అన్ని ఉసికే రాళ్ళు, అన్ని సీస వక్కలు, చేతులు అన్ని కోస్తాను. ఇవన్నీ చేసినా దొరుకుతలేవు. పొద్దుటి నుంచి అన్నం లేదు, బతికిన లాభం లేదు. ఏం చేసినా ఎవరు ఏం చేస్తారో, ఏదో ఏం చేస్తాడో ఎట్లా బతుకుడో ఏం కదా. నా పుట్టడు బాగిళ్ళు ఉన్నాయి. ఆయన చచ్చిపోయాను అని రంజల వాడు ఏడ్చుకుంటూ వస్తాను. ఆయన ఏ లాభం లేకుండా చేసిండు దేవుడు. పెట్టినావు 2,50,000 కనుక పెట్టినావు. దున్నుడు కూళ్ళు, చాతగాని పానం అన్ని కైకిళ్ళతో చేసినావు. ఇవాళ చూద్దాం 2-3 వేలు పెట్టి కొన్నాన్న దేవుకుందాం అంటే వాళ్ళ కైకిళ్ళ మందం అన్న రాలే. ఈ ముగ్గురు తెచ్చి ఇట్లా గాలిస్తే చూత రాలే. కాంట పెడతాం అన్నారు. వచ్చింది మా చెరిగా 18
18 వచ్చింది ఇక పెడతాం అని అన్నారు. మేము ఇక దాని కిందనే ఉన్నాయి కదా అని 3 గంటల దాకా కావలి కాసుకుంటే ఏం కాలే. ఇక 3 గంటలకు పోయి ఇంటికి పోయి ఇంత తిని తెల్లార వరకు ఇక ఒక్క ఇత్తులు వచ్చే వరకు. ఇది తారమ్మ పరిస్థితి చూడొచ్చు. ఒక్కొక్క గింజ ఏరుకుంటూ కనీసం సుమారుగా ఈ రోజు పెట్టిన కైకిళ్ళు ఒక 3 నుంచి 4 వేల వరకు కూడా రావు అని చెప్పి విలపిస్తున్న పరిస్థితి. ఆ మొత్తానికి 5 ఎకరాల పొలంలో వేసిన ప్రతి గింజ కూడా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి. ఇలా ఒక తారమ్మదే కాదు, ఎంతోమంది కన్నీటి శోకం ఉంది ఈ నీళ్ళల్లో. ఉదయం నుంచి కూడా వాళ్ళు కొంత ధాన్యం ఎత్తుకొని వాళ్ళు సంచులలో నింపిన పరిస్థితి, కానీ తారమ్మది మాత్రం పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే ఇక్కడికి కలెక్టర్ కాళ్ళపైన పడ్డటువంటి తారమ్మకు కొంత నేను సహాయం చేస్తా అని చెప్పి కలెక్టర్ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా కొంత సహాయం చేస్తా అని చెప్పిన పరిస్థితి చూడొచ్చు. క్లియర్గా విజువల్స్లో ప్రతి గింజను నీళ్ళ నుంచి ఏరుతూ ఇలా పొద్దున్న నుంచి ఒడిసి పడితే కానీ ఈ కనీసం ఒక 4-5 క్వింటాల ధాన్యం కూడా ఆమెకు దక్కలేదు. ఉదయం నుంచి గుండెల విసేలా ఏడుస్తూ ఎదురైన వారి కాళ్ళు మొక్కుతూ నాకు ఖచ్చితంగా సహాయం చేయాలి, చిన్నపిల్లలు ఉన్నారు, అల్లుడు చనిపోయిన బాధలో మేముంటే ఈరోజు పిడుగులాంటి ఈ వర్షం పడి ఒకేసారి మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా గుండెల విసేలా ఏడుస్తుంది ఈ తారమ్మ ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి అయితే కోరుకుందాం. అయితే 30 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి పడంతో ఈ ప్రాంతం అంతా కూడా నడుము పైకి వాటర్ అంతా కూడా రావడంతో వరదంతా రావడంతో ఈ షెడ్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఈ కాలువలో పడి ఇటు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇంకా కూడా అటు వాటర్ పోతున్న పరిస్థితి అటు చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో. అటు నీళ్లు ఇప్పటికీ కూడా పోతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆదుకుంటామని చెప్పి చెప్పినప్పటికీ రేపు ఉదయము సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో కొంత రైతులకు ఆశ జరగాలని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ రైతులే కాదు, అటు వ్యాపారస్తులు కూడా గ్రామంలో పెద్ద ఎత్తున అటు మోకాళ్ళ పైకి అంటే సుమారు భుజాల వరకు చంకల వరకు నీళ్లు రావడంతో ప్రతి షాపులోకి నీళ్లు పోయిన పరిస్థితి. అటు కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, అదేవిధంగా అనేక షాపులకు నీళ్లు పోవడంతో ఆ షాపులలో కూడా అనేక వస్తువులు తడిచిపోయి వాళ్ళు కూడా లక్షల్లో నష్టం జరిగింది, వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. అదేవిధంగా రైతుల పంటలు అటు వరి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, పత్తి పంట కానీ ఒక గింజ కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పత్తి పంట అయితే పూర్తిగా ఖరాబైన పరిస్థితి. అదేవిధంగా మొక్కజొన్నలు ఇప్పటికే నెల రోజులుగా తెస్తున్నటువంటి ఇప్పటికీ కూడా కొనుగోలు కాకపోవడంతో వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా వరి పంటలు ఏవైతే ధాన్యం సేకరించి తీసుకొచ్చిరో ఇక్కడ కూడా వీళ్ళ ధాన్యం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, కళ్ళలలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా నానిపోయిన పరిస్థితి. మొత్తానికి పంటలు కోసిన పంటలు ఇట్లా జరిగితే కోయని పంటలు అక్కడ చేలల్లోనే అవి పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి. ఒక గింజ కూడా వాళ్ళ రాని పరిస్థితి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు తిరిగి వెంబడే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులు సబ్బండ వర్గం కూడా ఇక్కడ నష్టపోయిన పరిస్థితి. చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇక్కడ వర్షం పడడం కారణంగానే జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే రాత్రి ఒక వాగు దాటుతున్న క్రమంలో భార్యాభర్తలు కూడా వాగులో కొట్టుకుపోయారు. వాళ్ళ బండి మాత్రమే దొరికింది. వాళ్ళిద్దరికి కోసము అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇద్దరు కూడా సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. ఈ విధంగా ఇక్కడ హుస్నాబాద్లో అయితే తీవ్ర నష్టం జరిగిందని చెప్పవచ్చు. వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, హుస్నాబాద్ నుంచి. పంటలపై మంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. రైతులను నిండా ముంచింది మంతా తుఫాన్. చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటలన్నీ కూడా వరద పాలయ్యాయి. ఇక ధాన్యం మార్కెట్లో నీటి పాలైంది. వడ్లు మొలకెత్తకుండా ఉప్పు చెల్లిన ముప్పు తప్పలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కవర్లు వేసినాం. 4 ఎకరాల పొలం, 5 ఎకరాల పొలం వేసినాము. అడ్లు కింద వేసినాం, మీద వేసినాం. కవర్లు మొత్తం నానిపోయినాయి. నానిపోయిన అడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేకపోతే మొత్తం లాకచ్చిపోతుంది. ఇది మాది చాతరాజపల్లె, ఎమ్లవాడ మండలం. వారం రోజులే ఇవన్నీ వర్షాలకు మొత్తం నానినాయి. ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, మేమే కొనుకొచ్చుకున్నాం. మేము కిందికి మీదికి అన్నీ తెచ్చుకున్నాం. వారం రోజులే అడ్లు పోసి మాసాలు వచ్చాగానే రాలేదని ఇంకా మళ్ళీ ఆపారు. ఆపారకు వర్షం పడ్డది, పరదలు లేవు. పరదలు ఇవ్వమంటే పరదలు ఇష్యూ లేదు. పరదలు కొనుకొచ్చుకొని అట్లనే తడిసినాయి. అన్ని నీళ్ళల్లో మునిగి ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు ఏదంటే అట్లా పట్టించుకుని లేదు. 100 బత్తలకు అప్పుడు కరువు అయింది. ఇప్పుడు అట్లు తెచ్చిపోతే ఇట్లా గోస అవుతుంది. మా రైతుల బతుకుదేరు ఎట్లా
మరి రైతులు చూస్తే లేవలు మమ్మల్ని పట్టేసుకునే లేరు. వడ్లు 6 ఎకరాల పొలం ఖరాబ్ అయిపోయింది, మొత్తం నాణ్యాయి. 6 ఎకరాల పంట వేయినట్టే మొత్తం నాణ్యాయి. పొట్టు దాల్చి కింద వచ్చినాయి నీళ్ళు, మీద కప్పినా కానీ అడుగు నుంచి వెళ్ళాయి భూమి పదనాయి. కవర్లు ఏమి వేయాలి, మేము కసుకున్నాం. మీద కప్పినాము కింద కప్పినా అని లాభం లేదు. అన్ని లాకలు వచ్చినాయి, మొత్తం లాకలు వచ్చినాయి. ఇందులో ఏం లేదు, ఇక చెర్రగలిపోవుడే. ఏం కావాలండి నట్ల ప్రకారం ఏమి ఇస్తారో ఇక మీ దయ మీ భక్తి. అడ్లు కవర్లు వేసినాం. ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. 25 అడుగులకు నీటి మట్టం చేరింది. లింగాల బ్రిడ్జిపై నుంచి మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. తెలంగాణ నుంచి మున్నేరుకు 2 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతుంది. మంతా తుఫాన్ మనతోటి దాగుడు మూతులు ఆడిందన్నారు సీఎం చంద్రబాబు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. అమరావతిలో మంతా తుఫాన్ నష్టంపైన ఉన్నతాధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. మంతా తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం. ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్ లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సార్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ ని కూడా సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్ గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్ హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయాయి, చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజ్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంతని చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం, దాన్ని కంట్రోల్ చేశాం. అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం. అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ సాటిలైట్ ఫోన్ ఇచ్చాం. ఉద్హుద్ ఆ రోజు ఉద్హుద్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా, ఆ తర్వాత తిత్లీ వచ్చింది. నిన్న మొన్న మళ్ళా చూస్తే బుడమేరు కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ చూస్తే నేను చాలా సార్లు చెప్పాను, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకొందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి. చాలా రివ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాడు. అందరిని పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3000-4000 ఒకరు ఇన్ఛార్జిని పెట్టి మొత్తాన్ని పిలిపించి మానిటరింగ్ చేశాం. మంతా తుఫాను ఒక బీభత్స
మంతా తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం అంచనా పరిహారం చెల్లిస్తామన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం రైతులతోటి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో నష్టం కలిగిందని చెప్పారు. పంట నష్టం చూశాను. 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. 46,000 మంది ఇంకా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని నుంచి ముఖ్యంగా బాలసౌరి గారు, బుద్ధప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉంటారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మీటింగ్స్ లో దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ. దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు అంటే రాష్ట్రం మొత్తం యాజాన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ ఒంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైంది. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ఎక్సలెంట్ రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ప్రతి జిల్లా కలెక్టర్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్ చాలా అద్భుతంగా పనిచేశారు. మంతా తుఫాను నేపథ్యంలో పార్టీ నేతలతోటి మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్ అన్నారు. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడుగా తుఫాను పడిందన్నారు. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటున్నాయన్నారు. నేలకొరిగిన పంట తిరిగి నిలబడడం కష్టమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను, సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3,320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. మంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలేరు రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తుంది. ఏలేశ్వరం జలాశయాన్ని ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సహాయ చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులను, సిబ్బందిని అభినందించారు ఎంపీ సానా సతీష్. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్కు పెను ప్రమాదం తప్పింది. వరదలకు కొట్టుకొచ్చిన భారీ బోటును జిల్లా యంత్రాంగం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో మంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు వంకులు పొంగి పొరలాయి. అలాగే సంగం బ్యారేజ్కు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాలు చేరాయి.
వరదలకు సంగం బ్యారేజ్కు 30 టన్నుల భారీ బోటు కొట్టుకొచ్చింది. ఇక విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు యంత్రాంగం, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారులు నిరంతర కృషి ఫలితంతో ఎట్టకేలకు బోటు ఒడ్డుకు చేరింది. 85 గేట్లతో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగం బ్యారేజ్కి పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ కేబినెట్లోకి అజరుద్దీన్ అడుగు పెట్టబోతున్నారు. మంత్రిగా అజరుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజరుద్దీన్ తోటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అజరుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 15 మంది ఉన్నారు. మరో 3కి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజరుద్దీన్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాంతో పాటుగా అజరుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.